Dear brothers and sisters in the Lord, ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులారా, today's verse for our meditation is taken from the book of Exodus, chapter 12, verse 23. ఈ దినము మన యొక్క ధ్యానం కొరకే తీసుకుని ఉన్నటువంటి వచనము నిర్గమకాండము 12వ అధ్యాయం 23వ వచనము. The Lord will not suffer the destroyer to come in unto your houses. మిమ్మును హతము చేయుటకు మీ ఇళ్ళలోనికి సంహారకుని యెహోవా చొరనీయడు. Exodus 12:23 is a critical verse in the account of the first Passover. నిర్గమకాండము 12వ అధ్యాయం 23వ వచనం చూస్తే మొదటి పస్కాలో ఎంతో ప్రాముఖ్యమైనటువంటి కీలకమైనటువంటి వచనము, Where God provided specific instructions to the Israelites for their protection during the final plague. ఆ యొక్క చివరి తెగులైనటువంటి ఆ యొక్క తెగులు సమయంలో ఇశ్రాయేలు ప్రజల యొక్క భద్రత కొరకే దేవుడు వారికి ఇచ్చినటువంటి ఆజ్ఞగా ఇది ఉండింది. The death of the firstborn in Egypt. ఈ ఐగుప్తులో ఉన్నటువంటి జ్యేష్ఠుల యొక్క మరణము, God has given specific instructions. దేవుడు నిర్దిష్టమైనటువంటి ఆ యొక్క నియమాలను వారితో చెప్తా వచ్చాడు. In this verse, ఈ వచనములో God explains that when he passes through the land to bring judgment on the Egyptians, దేవుడు ఐగుప్తుల మీద తీర్పును తీసుకొని రావటానికి ఆ దేశం గుండా సంచరిస్తున్నప్పుడు he will see the blood of the sacrificial lamb on the door frames of the Israelite homes. ఆ యొక్క అర్పించబడినటువంటి ఆ యొక్క గొర్రెపిల్ల యొక్క రక్తము ఇశ్రాయేలు ప్రజల యొక్క ద్వారములకు దాన్ని చూచట ద్వారా He will see that ఆయన దాన్ని చూచి and he will pass over. ఆయన దాటి వెళ్తాడు. That's why it is known as in English Passover festival. అందుకొరకే అది పస్కా పండుగ పిలువబడుతూ వస్తుందంటే దాటి వెళ్ళుట అని అర్థము. The blood serves as a sign of their obedience and faith. ఈ యొక్క రక్తము వారి యొక్క యొక్క విధేయతకు గుర్తుగా ఉండింది. Because of that, God promises that he will pass over their houses. దాని యొక్క అర్థాన్ని బట్టి దేవుడు వారికి వాగ్దానం చేసినటువంటి సంగతి ఏంటంటే దేవుడు వారి యొక్క ఇంటిని ఆయన దాటి వెళ్తానని చెప్పాడు. And he will not suffer the destroyer to come into their houses. వారి యొక్క ఇంటిలోనికి సంహారకుని ఆయన చొరవడనీయడు అని చెప్తా Because వచ్చాడు. if the destroyer enters, he will cause harm. ఒకవేళ ఆ సంహారకుడు గనక ఇంటిలోనికి ప్రవేశిస్తే నా హానిని కలగజేస్తాడు. So this verse highlights the protective power of the blood. ఈ యొక్క వచనము రక్తంలో ఉన్నటువంటి కాపాడేటువంటి శక్తిని సూచిస్తా ఉంది. Not only that, అంత మాత్రమే it కాదు, shows the importance of following God's instructions precisely. దేవుని యొక్క ఆ యొక్క నియమ నిబంధనలు ఎంతో జాగ్రత్తగా వెంబడించడం దాని గురించి చెప్తా ఉంది. The historical context of this verse is, ఈ వచనాన్ని గూర్చిన చరిత్రాత్మకమైనటువంటి సందర్భం ఏంటంటే, during the night before the Israelites exodus from Egypt. ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు నుండి బయటికి వచ్చేటువంటి ఆ యొక్క సమయంలో, That is the context. అది సందర్భము. After enduring 9 plagues, 9 తెగుళ్ళు గడిచిన తర్వాత Pharaoh still refused to release the Israelites. ఫరో ఇంకను ఇశ్రాయేలు ప్రజలను విడుదల చేయటానికి ఆయన నిరాకరిస్తా వచ్చాడు. Then God declared that he would send out one final devastating plague. అప్పుడు దేవుడు చివరి ఆ యొక్క నాశనకరమైనటువంటి ఆ యొక్క తెగుళ్ళను That పంపిస్తానన్నాడు. is the death of the firstborn in Egypt. అది ఐగుప్తులో ఉన్నటువంటి జ్యేష్ఠుల యొక్క మరణము. But to protect themselves, the Israelites were commanded to sacrifice a lamb and apply its blood to the door frames of their houses. అయితే ఇశ్రాయేలు ప్రజలు తమను తాము కాపాడుకున్నట్టుకై వారు ఒక గొర్రెపిల్లను అర్పించి దాని యొక్క రక్తమును తమ యొక్క ద్వారబంధములకు పోయమని దేవుడు వారికి ఆజ్ఞాపించాడు. So this act of faith distinguished them from the Egyptians. ఈ యొక్క వారు చేసినటువంటి ఒక విశ్వాస కార్యము ఐగుప్తుల నుండి వారిని వేరు చేసిందిగా ఉండింది. And that act of faith marked them as God's people. ఈ యొక్క విశ్వాస కార్యము చూస్తే వారు దేవుని పిల్లలు అని వారికి ముద్ర వేసింది. So here the destroyer, that word is used. ఇక్కడ సంహారకుడు అనేటువంటి మాట వాడబడింది. That refers to the agent of God's judgment who would carry out the plague. ఎవరైతే దేవుని యొక్క తెగులను తీసుకొని వచ్చేటువంటి దేవుని తీర్పును తీసుకొచ్చేటువంటి వారు వారుగా ఉంటా వచ్చారు. So the blood on the doorpost was a sign that would ensure the safety of the Israelites. ద్వారబంధములో ఉన్నటువంటి ఆ యొక్క రక్తము ఇశ్రాయేలు ప్రజల యొక్క భద్రతకు అదే గుర్తుగా ఉండింది. Sparing them from the judgment that was about to fall on Egypt. ఐగుప్తు మీద పడబోయేటువంటి ఆ యొక్క తీర్పు నుండి వారిని తప్పించడానికి. So this verse underscores the themes of divine judgment and God's protection. ఈ యొక్క వచనము దేవుని యొక్క తీర్పు తర్వాత దేవుని యొక్క భద్రతకు గుర్తుగా ఉండింది. And also the power of the sacrificial blood. తర్వాత అర్పించబడినటువంటి ఆ యొక్క అర్పణ యొక్క రక్తం యొక్క శక్తి. And also this verse highlights the seriousness of sin and the reality of God's judgment against it. ఈ యొక్క వచనము పాపం యొక్క తీవ్రత తర్వాత దానికి వ్యతిరేకంగా దానికి ఉన్నటువంటి పరిణామం దేవుని యొక్క తీర్పు కూడా సూచిస్తా ఉంది. However, it also reveals God's provision of a way of escape through the blood. తర్వాత రక్తము ద్వారా దేవుడు ఏర్పాటు చేసినటువంటి ఆ తప్పించుకున్నటువంటి ఆ మార్గాన్ని కూడా తెలియజేస్తా So ఉంది. a substitute's blood is required. అక్కడ చూస్తే ఆ యొక్క బదులుగా చిందించబడిన రక్తం కావాలి. Not their own blood. వారి సొంత రక్తం A కాదు, substitute's blood. ప్రత్యామ్నాయం ఆ యొక్క బదులుగా
బదులుగా చిందించబడిన రక్తము. A lamb whose death would protect the Israelites from the penalty of death. ఈ యొక్క గొర్రెపిల్ల రక్తము ఇశ్రాయేల్ ప్రజలను ఆ యొక్క తీర్పు నుండి రక్షించేది. So the concept of substitutionary atonement is central in the Bible's message of salvation. బైబిల్లో ఉన్నటువంటి ఆ యొక్క రక్షణ వార్తకు ఉన్నటువంటి మూలమైనటువంటి ఈ యొక్క గుర్తు ఈ యొక్క అర్పణ లేక ఆ యొక్క బదులుగా అర్పించబడినటువంటి రక్తానికి అది దాని గురించి మాట్లాడుతా ఉంది. The blood on the doorpost was not just a ritual, ద్వారబంధం మీద ఉన్నటువంటి ఆ యొక్క రక్తం కేవలం ఆచారం కాదు, but it is a profound act of faith, అది విశ్వాసంతో జరిగించేటువంటి గొప్ప కార్యం. and it pointed to the necessity of trusting in God's means of salvation. అది దేవుడు అనుగ్రహించేటువంటి రక్షణ యందు నమ్మిక ఉంచటానికి గురించి అది చూపిస్తా ఉంది. The verse also teaches that God's protection is absolute when his people follow his commands. ఈ యొక్క వచనం ఏం చూపిస్తా ఉందంటే దేవుని ప్రజలు దేవుని యొక్క ఆజ్ఞలకు విధేయత చూపించినప్పుడు దేవుని యొక్క భద్రత ఉంటుందని తెలియజేస్తా ఉంది. So this verse is rich with symbolic imagery and serves as a climatic moment in the Passover narrative. ఈ యొక్క వచనం చూస్తే ఎంతో ప్రాముఖ్యమైనటువంటిది. తిరిగి పస్కాలో అది చిట్ట చివరిగా జరగబోయేటువంటి సంగతిని సూచిస్తా ఉంది. The repetition of the word blood emphasizes the importance as the key element of protection. Blood is the key element. ఇక్కడ చూస్తే ఈ యొక్క రక్తం అనేటువంటి ఒక మాట మరలా రావటం అనేటువంటిది ఈ యొక్క రక్తము వారి యొక్క భద్రతకు అది ప్రాముఖ్యం లేక మూలమైనటువంటి మాటగా ఉంది. So this verse contrasts the impending judgment with the assurance of safety for those who have obeyed God's ఈ instructions. యొక్క వచనం ఏంటంటే దేవుని యొక్క రానున్నటువంటి యొక్క తీర్పు నుండి తప్పించబడి దేవుని యొక్క భద్రతను ఏ రీతిగా ఉండబోతుందో ఈ వచనం దాని గురించిన If you obey నిశ్చయితని the God's instructions, దేవుని యొక్క ఉపదేశానికి విధేయ చూపిస్తే then the assurance of safety is there against the impending judgment. అక్కడ చూస్తే అక్కడ వచ్చి రాబోయేటువంటి ఆ యొక్క తీర్పు నుండి ఎంతో గొప్ప భద్రత ఉంటుందని నిశ్చయిత ఇస్తా ఉంది. Here God is telling he will not permit the destroyer to enter. ఇక్కడ దేవుడు అంటున్నాడు సంహరకుని చొరబడనీయను That అంటున్నాడు. underlines God's sovereignty and control over life and death. దాని యొక్క అర్థం ఏంటంటే దేవుడు ఇక మరణము తర్వాత జీవానికి సంపూర్ణ అధీనమైన కలిగి ఉన్నాడు. Yeah, your life is in his hand. నీ యొక్క జీవితం ఆయన చేతిలో ఉంది. The structure of the verse builds tension, highlighting the dramatic difference between those under the protection of the blood and those who are not under the protection of the blood. ఈ యొక్క వచనము చూస్తే ఏ రీతిగా నిర్మించబడిందంటే ఈ దేవుని యొక్క రక్తం క్రింద లేక దేవుని రక్తం క్రింద ఉన్నటువంటి వారు ఆ యొక్క రక్తం క్రింద లేనటువంటి వారిని గూర్చిన తీర్పు దేవుని తీర్పు ఎలాగుంటుందో ఆ వచనం తెలియజేస్తా ఉంది. There is a great difference. గొప్ప తేడా ఉంది అందులో. This verse serves as a turning point. ఈ యొక్క వచనము మలుపు దిద్దేటువంటి విషయంగా Yeah, ఉండింది. the fate of the Egyptians and the Israelites based on their response to God's command. దేవుని యొక్క ఆజ్ఞకు విధేయత చూపించడం ద్వారా ఐగుప్తుల యొక్క భవిష్యత్తు ఎలా ఉండబోతుందో తర్వాత ఇశ్రాయేల్ యొక్క భవిష్యత్తు ఎలా ఉంటుందో తెలియజేస్తుంది. Suppose here is a small thought. ఉదాహరణకు ఇక్కడ ఒక చిన్న తలంపు ఉంది. Suppose if an Egyptian also applies the blood on their door, ఉదాహరణకు ఈ యొక్క ఐగుప్తీయులు కూడా తమ ద్వారబంధములకు ఈ రక్తాన్ని పూస్తే and they will be saved. వారు కూడా రక్షించబడతారు. Because the destroyer will see only the blood. ఎందుకంటే ఈ యొక్క నా సంహారకుడు కేవలం రక్తాన్ని మాత్రమే చూస్తాడు. What does that show? అదేం చూపిస్తుంది? Whether you are an Egyptian or an Israelite, you are under death threat. నువ్వు ఐగుప్తుడవైనా ఇశ్రాయేలువైనా కూడా ఈ మరణ భయం కింద ఉన్నావు. Suppose the blood is not there on the Israelites' house. ఉదాహరణకు ఇశ్రాయేల్ యొక్క ద్వారబంధములకు రక్తం కనుక లేనట్లయితే Destroyer will go and kill the ఈ firstborn. యొక్క సంహరకుడు వచ్చి ఆ జ్యేష్ఠ కుమారుని చంపేస్తాడు. So whether you are an Israelite or Egyptian, it doesn't matter. నువ్వు ఇశ్రాయేలుడవైనా తర్వాత ఐగుప్తుడవైనా అది విషయం కాదు. All are sinners and all are under death threat. అందరూ పాపులే, అందరూ కూడా మరణ భయం కింద You ఉన్నారు. must come under the blood. నువ్వు రక్తం క్రిందకి రావాలి. It is very important. అది చాలా ప్రాముఖ్యము. You may not be knowing much about the blood. If you come under the blood, you are safe. నీకు ఆ రక్తం గురించి బాగా తెలియకపోవచ్చు కానీ ఆ రక్తం క్రిందకి నువ్వు వచ్చినట్లయితే నువ్వు So రక్షించబడతావు. for today's Christian, ఈ దినమైనటువంటి క్రైస్తవులకు this verse serves as a reminder of the protective power of faith ఈ and God's provision for salvation. నీ యొక్క వచనము దేవుని యొక్క భద్రత తర్వాత దేవుడు రక్షణ కొరకైనటువంటి ఆయన ప్రణాళిక ఏంటో తెలియజేస్తా ఉంది. Just as the Israelites were protected by the blood of the lamb on their doorposts, ఇశ్రాయేలు ప్రజలు తమ ద్వారబంధములకు ఉన్నటువంటి రక్తము ద్వారా ఏ రీతి అయితే కాపాడబడ్డారో Christians are protected by the blood of Jesus, the ultimate Passover lamb. క్రైస్తవులు చిట్ట చివరి ఆ యొక్క పస్కా పశువు అయినటువంటి యేసు ప్రభు వారి యొక్క రక్తము ద్వారా వారు కాపాడబడుతున్నారు. This verse challenges believers
to place their trust in the sacrifice of Christ. ఈ యొక్క వచనము యేసుక్రీస్తు వారి యొక్క ఆ యొక్క బలి అర్పణ యొక్క రక్తమునందు విశ్వాసం ఉంచమని తెలియజేయబడతా ఉంది. Knowing that it is only through his blood that they can be spared from the consequences of sin. కేవలము ఆయన యొక్క రక్తం ద్వారా మాత్రమే పాపం యొక్క పరిణామాల నుండి రక్షించబడతారని తెలియజేస్తా It ఉంది. also emphasizes the importance of obedience to God's instructions. తర్వాత దేవుని యొక్క నియమ నిబంధనలకు ఆయన ఉపదేశానికి విధేయత చూపించడానికి గూర్చి కూడా మాట్లాడుతా ఉంది. As it was the Israelites' faith in God's command that secured their protection. ఇశ్రాయేలు ప్రజలు దేవుని యొక్క ఆజ్ఞలకు విధేయత చూపించినటువంటి కారణాన్ని బట్టి వారు కాపాడబడ్డారు. So for today's Christian, ఈ దినమైనటువంటి క్రైస్తవులు this means living in a life that reflects trust in God's promises and a commitment to following his ways. ఇది ఏమి తెలియజేస్తా ఉందంటే దేవుని యొక్క వాగ్దానాల యందు నమ్మిక ఉంచుట, తర్వాత ఆయన యొక్క మార్గాల యందు అప్పగించుకొని ఆయన సాగిపోవటము. This verse reveals God's love also. ఇది ఈ వచనము దేవుని ప్రేమను కూడా His తెలియజేస్తుంది. desire to protect his people from judgment ఆయన తన ప్రజలను తీర్పు నుండి కాపాడాలని కోరుతున్నాడు. by providing specific instructions and means of escape. ఆయన నిర్దిష్టమైనటువంటి ఆ యొక్క హెచ్చరికలు ఇవ్వటం, తప్పించుకునే మార్గాన్ని కలగ చేయటము. And God was demonstrating his care and concern for the Israelites. దేవుడు ఇశ్రాయేలు పక్షాన ఆయన కలిగినటువంటి పట్టింపు, ఆయన చూపించేటువంటి జాగ్రత్తను తెలియజేస్తా His ఉంది. love is shown in the provision of the sacrificial lamb. ఆయన యొక్క ప్రేమ ఆయన చేసినటువంటి ఆ యొక్క త్యాగ సహితమైనటువంటి అర్పణం ద్వారా తెలియజేయబడుతుంది. గొర్రెపిల్ల, గొర్రెపిల్ల రక్తం whose blood would serve as a shield against the destroyer. ఆ యొక్క సంహరకునికి అదొక డాలుగా ఉంటా వచ్చింది. And this verse highlights that God's love is both just and merciful. ఈ యొక్క విషయం ఏం తెలియజేస్తుంది అంటే దేవుని యొక్క ప్రేమ అది ఎంతో కనికరం కలిగినటువంటిది, He న్యాయమైనటువంటిది. judges sin, ఆయన పాపానికి తీర్పు but he తీరుస్తాడు. also provides a way for his people to be spared. తర్వాత తన ప్రజలు కాపాడబడటానికి ఆయన మార్గాన్ని కూడా ఏర్పాటు చేస్తాడు. The command to apply the blood and remain inside is a testament to God's desire to keep his people safe under his protection. ఈ యొక్క ద్వారబంధములకు ఆ యొక్క రక్తాన్ని పోయటం అనేటువంటి ఈ యొక్క ఆజ్ఞ, Not only they must be inside. వారు లోపల ఉండాలి, తర్వాత వారు భద్రంగా సురక్షితంగా ఉండాలనేటువంటి దేవుని యొక్క కోరిక. So is a deep love and commitment to their well-being. వారు బాగుగా ఉండాలనేటువంటిది ఆయన యొక్క కోరిక, లోతైనటువంటి ప్రేమ అది. So this verse connects to Lord Jesus Christ also. ఈ యొక్క వచనము యేసుప్రభు వారికి కూడా సంబంధించింది. Often he is referred as the Lamb of God. తరచుగా ఆయన దేవుని గొర్రెపిల్లగా చెప్పబడతా Just ఉన్నాడు. as the blood of the Passover lamb protected the Israelites from death, ఏ రీతిగా అయితే పస్కా పశువు యొక్క రక్తము ఇశ్రాయేలు ప్రజలను కాపాడిందో, the blood of Jesus Christ protects believers from the judgment of sin. యేసుక్రీస్తు వారి యొక్క రక్తము విశ్వాసులను దేవుని యొక్క తీర్పు నుండి కాపాడుతుంది. So the act of the Lord passing over the homes with the blood on their door frames, ఈ యొక్క ద్వారబంధములకు ఉన్నటువంటి ఆ యొక్క రక్తమును చూసి దేవుని ఆ యొక్క దేవుని ప్రజల యొక్క ఇంటిని దాటిపోవటం అంటే that foreshadows the salvation that Jesus offers through his sacrifice. అది యేసుక్రీస్తు ప్రభువారు తన యొక్క బలి అర్పణ ద్వారా అనుగ్రహించే రక్షణను చూపిస్తుంది. In the New Testament, క్రొత్త నిబంధనలో Jesus' death on the cross is seen as the ultimate fulfillment of the Passover. యేసుక్రీస్తు వారి యొక్క శిలువ మరణము అది చిట్ట చివరిగా పస్కా బలికి గుర్తుగా ఉంది. His blood covers believers ఆయన యొక్క రక్తము విశ్వాసులను కప్పుతుంది, and he spares them from spiritual death. ఆత్మీయమైన మరణం నుండి వారిని కాపాడుతుంది. So this verse points to the continuity between the Old Testament Passover and the New Testament salvation through Christ. ఈ యొక్క వచనము పాత నిబంధన పస్కా తర్వాత క్రొత్త నిబంధన ఉన్నటువంటి యొక్క రక్షణను గూర్చి అది మాట్లాడుతుంది. ఒక వారధిగా ఉంది. రక్షణకు ఒక వారధిగా ఉంది, Highlighting the central role of his sacrificial death in God's plan of redemption. దేవుడి యొక్క విమోచన కార్యములో ఆయన కలిగినటువంటి యొక్క కేంద్ర ప్రణాళికను తెలియజేస్తా ఉంది. So blood is very important. ఈ రక్తము చాలా ప్రాముఖ్యం. Coming under the blood is very important. రక్తం క్రిందగా రావటం చాలా There is ప్రాముఖ్యం. protection, there is salvation because of the blood. ఆ యొక్క రక్తమును బట్టి అక్కడ భద్రత, రక్షణ ఉంది. Let us pray. ప్రార్థన చేస్తాం. Loving Heavenly Father, ప్రేమగల పల్లొకటి మా తండ్రి, there is power in the blood of the Lamb. ఈ గొర్రెపిల్ల యొక్క రక్తంలో శక్తి ఉంది. Oh Lord, the destroyer, when he was passing all over Egypt, సంహారకుడు ప్రభు ఐగుప్తందంతా కూడా సంచరిస్తున్నప్పుడు whether he is an Israelite or an Egyptian, if the blood is there on the doorpost, oh Lord, they are saved from death. ప్రభు వారు ఇశ్రాయేల్ అయినా ఐగుప్తులైనా కూడా ద్వారబంధములకు రక్తం ఉన్నట్లయితే వారిని దాటి వెళ్తా వచ్చావు. They are saved from death. వారు మరణం నుండి తప్పించబడ్డారు. Some of our dear ones who are hearing today, మా ప్రియులు ఎవరైతే ఈ దినాన్ని వింటున్నారో, some of the people, they may be thinking that we are not Christians. తను మేము క్రైస్తవులం కాదని ఎవరైతే వింటా They ఉన్నారు, may be anybody. వారు ఎవరైనా సరే If they come under the blood of Christ, వారు యేసు వారి యొక్క రక్తం క్రిందకి వస్తే they will be saved from the death. ప్రభు మరణం నుండి వారు రక్షించబడతారు. Protection is there in the blood of Lord
Lord Jesus. యేసుక్రీస్తు వారి యొక్క రక్తంలో భద్రత ఉంది. Eternal life we can enjoy. నిత్య జీవాన్ని మేము The ఆనందించవచ్చు. problem of sin is solved because of his blood. ప్రభు ఆయన రక్తంను బట్టి ప్రభు పాపం యొక్క ఆ యొక్క సమస్య తీర్చబడింది. Oh Lord, help us to understand all these things. ప్రభు ఈ సంగతులని గ్రహించినట్లు మీరు మాకు Help సహాయపడండి. us to think over the blood of Jesus throughout this day. ప్రభు ఈ దినమంతటి కూడా యేసు ప్రభు వారి యొక్క రక్తాన్ని గురించి ఆలోచించినట్లుగా చేయండి. In Jesus' precious name we pray. యేసు ప్రభు వారి అమూల్య నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం మా తండ్రి. Amen. God bless you all. Please subscribe for more spiritual messages to the YouTube channel John Victor Telugu Messages.